ఈ వీడియోలో వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈ రెండు దాని మధ్య డిఫరెన్స్ అనేది మనం చూసుకున్నాం. ఈ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఇదే నారో బ్యాండ్ అయితే లెస్ దాన్ 1. నారో కదా అంటే తక్కువ, వైడ్ అంటే లార్జ్ బ్యాండ్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఇట్ రిక్వైర్స్ లార్జ్ బ్యాండ్ విడ్త్. ఇప్పుడు గ్రేటర్ దాన్ మాడ్యులేటింగ్ ఇండెక్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 1 అంటే మనకు వైడ్ బ్యాండ్ అంటే ఇప్పుడు వైడ్ అంటే ఏంది, లార్జ్ అనమాట. అంటే లార్జ్, ఇట్ రిక్వైర్స్ లార్జ్ బ్యాండ్ విడ్త్. ఇట్ రిక్వైర్స్ లెస్ బ్యాండ్ విడ్త్ ఆర్ స్మాలర్ బ్యాండ్ విడ్త్. మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 30 Hz to 15 Hz అనేది ఈ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 3 kHz అనేది ఈ నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఉంటుంది. నాయిస్ ఈజ్ మోర్ సప్రెస్డ్. నాయిస్ అనేది మనకు ఎక్కువ సప్రెస్డ్ అవుతుంది అనమాట. సప్రెస్డ్ అంటే ఏంది, డిలీటెడ్ అవుతుంది. ఇక్కడ లెస్ నాయిస్ ఈజ్ డిలీటెడ్. లెస్ నాయిస్ అనేది మనకు సప్రెస్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఈజ్ 15 times ఆఫ్ నారో బ్యాండ్. అంటే నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క బ్యాండ్ విడ్త్ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ యొక్క బ్యాండ్ విడ్త్ అనేది 50 times మోర్ దాన్ ద నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంట. 15 times ఉంటుందంట దీనికంటే. నెక్స్ట్ ఇక్కడ బ్యాండ్ విడ్త్ వచ్చేసి 2 FM. 2 into 2 అంటే ఏంది, ట్వైస్ ఆఫ్ మెసేజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్. FM అంటే మెసేజ్ ఫ్రీక్వెన్సీ, M అంటే మెసేజ్, F అంటే ఫ్రీక్వెన్సీ. అంటే ట్వైస్ ఆఫ్ మెసేజ్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ ఉంటుంది అని బ్యాండ్ విడ్త్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ వచ్చేసి 75 kHz. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ డీవియేషన్ వచ్చేసి 5 kHz. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే రియల్ లైఫ్లో మనము ఎంటర్టైన్మెంట్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎంటర్టైన్మెంట్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్ట్రీట్స్లో సిటీస్లో మనకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లైక్ ఏదైనా సినిమా ఆడిటోరియం కాబట్టి అలా సమ్ ఆడిటోరియంస్లో అలానే సినిమా వచ్చేసి మనకు ప్రజెంటేషన్ ఫస్ట్ దాని యొక్క ఇంట్రడక్షన్, దాని యొక్క టీజర్ అవన్నీ రిలీజ్ చేసేదానికి సమ్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కదా, దాంతో ఎంటర్టైన్మెంట్స్లో ఈ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేస్తాము. అలానే మనకు మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్స్, మొబైల్లో ఎంత తక్కువ సౌండే కదా వచ్చే, తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మొబైల్ ఫోన్స్లో వచ్చేసి నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో డిఫరెన్స్ బిట్వీన్ wide band frequency modulation and narrow band frequency modulation. Thank you. Please like and subscribe my channel. Please support me. Thank you.